ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా సేవలు నిలిచిపోయాయి. ఇతర స్టాక్ మార్కెట్లపైన ప్రభావం చూపించింది. అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నెంబర్ 911 పై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. భారత్లో విమాన ఐటీ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా చెన్నై ప్రతినిధి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, చెప్పండి, చెన్నైలో ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ కానివ్వండి, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ విండోస్ స్ట్రైక్ సంబంధించి ఎఫెక్ట్ ఏ విధంగా పడింది? ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఐటీ కానీ ఏవియేషన్ మీద పూర్తిగా కొంత ప్రభావం పడినట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మైక్రోసాఫ్ట్ సేవలు విఘాతం కారణంగా చెన్నైలో ఉన్నటువంటి దాదాపు మెయిన్ ముఖ్య ప్రదేశాలకు వెళ్తున్నటువంటి ఫ్లైట్స్ అన్ని కూడా డిలే చూపిస్తున్నాయి. దాదాపు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరవలసినటువంటి 20 ఫ్లైట్లు కూడా డిలే ఉండటంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఇక నెక్స్ట్ ఎవరికైతే ఫ్లైట్స్ ఉన్నాయో వారందరూ కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా చెప్తున్నారు ఉంటున్నాయి. ఇంకా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఇప్పటికే మాన్యువల్ గా బోర్డింగ్ ప్యాసింజర్స్ కి జారీ చేసినప్పటికీ ఇక నెక్స్ట్ ఫ్లైట్స్ ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి బోర్డింగ్ పాసెస్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అలాగే డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఈ ఫ్లైట్స్ అన్నిటికీ కూడా కాస్త అంతరాయం ఏర్పడటంతో ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ప్యాసింజర్స్ అందరినీ కూడా వారిని అటెండ్ అయ్యి వారికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఇటు ప్యాసింజర్స్ కి కూడా ఈ అవుటేజ్ కారణంగా ఎటు పాల్గొని సిచ్యువేషన్స్ చాలా మంది ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్న వారందరికీ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న కారణంగా వారికి ఎన్నో క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్యాసింజర్స్ ఇప్పటికే క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న సందర్భం కూడా ఏర్పడింది చెన్నై ఎయిర్పోర్ట్ లో. ఇక దాదాపు 20 ఫ్లైట్స్ కూడా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరవలసినటువంటి మెయిన్ ఎయిర్లైన్స్, ఫ్రాంటియరే కావచ్చు, ఇతర ఎయిర్లైన్స్ ఇండిగోనే కావచ్చు, ఇవన్నీ కూడా సేవలు కాస్త ఆగిపోవడంతో బోర్డింగ్ పాసెస్ కోసం ప్యాసింజర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్ లో చేరుకుంది. ఇక ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా మరి కొంచెం సేపట్లో వారి క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసి వారికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అంటూ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ప్యాసింజర్స్ ని, అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని అటెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సిరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అమెరికా విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు చేపట్టారు. అత్యధికంగా ఆస్ట్రేలియాలోని వివిధ రంగాలు ప్రభావితమైనట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా న్యూస్ ఛానళ్లు వార్తలు ప్రసారం చేయలేకపోతున్నాయి. సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కు గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ ట్వీట్ చేసింది. Well, I see this entire episode not as a normal incident. I see that specifically as a kind of a cyber incident that's shaken up the collective conscience of humanity as a whole. Well, we have been all thinking that internet is invincible, that we will continue to keep on taking internet for granted and that nothing is going to happen. Well, let's now be prepared that episodes like these will keep on happening again and again. And now with the advent of artificial intelligence, which is being resorted to by cyber criminals to go ahead and deal with cyber security breaches and their propagation, I think governments of the world have far bigger challenges as we go forward. I see this entire episode also potentially not just as a mere cyber security breach incident, I also see it potentially as a manifestation of cyber terror. Why? Because